నదులు అనేవి రాష్ట్రానికి ఎంత ఇంపార్టెంట్ అనేది మనందరికీ తెలుసు. పంటలు పండాలన్నా అలాగే పరిశ్రమలు రావాలన్నా వాటర్ ఫెసిలిటీ అనేది ఎక్కువ ఉండాలి. ముఖ్యంగా ఈ సంవత్సరం కొద్దిగా దేశవ్యాప్తంగా కూడా ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రభావం లేదు అంటే అది చంద్రబాబు గారి ముందు చూపు. నిన్న కృష్ణా గోదావరి జలాల పవిత్ర సంగమానికి చంద్రబాబు గారు జలహారతి ఇచ్చారు. జలహారతి ఇచ్చిన తర్వాత ఆయన ఒక ప్రకటన చేశారు. బహుశా దేశంలోనే ఆ ప్రకటన చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయి ఉంటారు. ఏంటంటే రాబోయే 3 ఏళ్లలో అంటే రాబోయే 36 నెలల్లో 36 ప్రాజెక్టులు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పి ఒక హామీనైతే రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు. మొత్తంగా 35,000 కోట్లు ఈ 36 ప్రాజెక్టులకు ఖర్చు పెడుతున్నట్టుగా చంద్రబాబు గారు చెప్పారు. అంటే ఒక్కొక్క ప్రాజెక్టుకి యావరేజ్న 1000 కోట్ల రూపాయలు చొప్పున ఖర్చు పెట్టి నెలకు ఒక ప్రాజెక్టు చొప్పున 36 నెలల్లో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని డేటు, నెల, సంవత్సరంతో సహా చెప్పినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి దేశంలోనే ఓన్లీ నాకు తెలిసి చంద్రబాబు గారే. ఎవరైనా సరే ఈ ప్రాజెక్టు 2027కి పూర్తి చేస్తాం, 28కి పూర్తి చేస్తామని చెప్పి సంవత్సరం పేరు చెప్పి తప్పించుకునే వాళ్ళని ఎవరైనా చూసుంటారు. కానీ డేటు, నెల, సంవత్సరంతో సహా పోసగుచ్చినట్టుగా చెప్పినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. నిజంగానే ఈ 36 ప్రాజెక్టులు గన చంద్రబాబు గారు పూర్తి చేస్తే రాష్ట్రానికి దాదాపుగా నీటి కొరత లేనట్టే. బహుశా దేశంలోనే అత్యధిక నీటి వనరులు ఉన్నటువంటి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా మారబోతుంది. అలాగే నదుల అనుసంధానం అనేది చంద్రబాబు గారి మాసపత్రిక. చాలామంది కేంద్ర మంత్రులు కూడా గతంలో చెప్పారు, నదుల అనుసంధానం అంటే మొదట చంద్రబాబు గారి పేరే గుర్తొస్తుంది, అది రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఉపయోగపడుతుంది అని గతంలో కేంద్ర మంత్రులు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా చంద్రబాబు గారి గొప్పతనాన్ని మెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు గారు చెప్పేది అదే, నదుల అనుసంధానం జరిగితే భవిష్యత్తులో నీటి కొరత, నీటి సమస్య అనేదే ఉండదు, ప్రతి ఎకరాకి నీరు అందుతుంది అనేది చంద్రబాబు గారు చెప్పిన మాట. ఇప్పుడు ఎల్‌నినో పరిస్థితులు ఉన్నప్పటికీ రైతులకు పట్టిసీమ ద్వారా నీళ్లు అందించగలుగుతున్నారు. గతంలో ఇదే పట్టిసీమను వట్టిసీమ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎగతాళి చేశాడు. జగన్తో కలిసి పక్క రాష్ట్రంలో కొంతమంది ఈ పట్టిసీమను అడ్డుకోవడానికి కోర్టుల్లో కేసులు కూడా వేస్తే చంద్రబాబు గారు పట్టుదలతో పట్టిసీమను పూర్తి చేశారు. ఈరోజు అదే పట్టిసీమ రాష్ట్రానికి రక్షణగా నిలబడింది. సో దీనికి సంబంధించినటువంటి వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. 3 ఏళ్లలో 36 ప్రాజెక్టులు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. వంశధార నుంచి పెన్నా వరకు నదుల అనుసంధానమే లక్ష్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. పవిత్ర సంగమం దగ్గర గోదావరి జలాలకు హారతి. సాగునీటి రంగంలో కేఎల్ రావు కృషి ఎనలేనిదని నివాళి. కృష్ణమ్మ నీలిరంగు, గోదావరి అరుణవర్ణ అనుసంధానమై బంగారు వర్ణంలోకి మారి బంగారం పండిస్తున్నాయి. వంశధార నుంచి పెన్నా వరకు రాష్ట్రంలో నదుల అనుసంధానం జరగాలన్నది నా ఆకాంక్ష. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ తరహాలో నదుల అనుసంధానం అయితే దేశానికి తిరుగుండదు. సముద్రంలోకి వెళ్లే నీటిని సాగు, తాగు, పరిశ్రమ అవసరాలకు వినియోగిస్తే పెద్ద ఎత్తున సంపద సృష్టి జరుగుతుంది. 2027 మార్చికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ప్రాధాన్యత క్రమంలో వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్లతో 36 ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణా గోదావరి జలాల పవిత్ర సంగమానికైతే ఆయన జలహారతి ఇచ్చారు. అలాగే కేఎల్ రావు 125వ జయంతిని పురస్కరించుకుని గతంలో ఆయన ఇరిగేషన్కు చేసిన సేవలను కూడా కొనియాడారు. సో ఇరిగేషన్ క్యాలెండర్ అంటే ఇప్పటివరకు మనం జాబ్ క్యాలెండర్ చూసుంటాం, ఇంకో క్యాలెండర్ చూసుంటాం, కానీ ఇరిగేషన్ క్యాలెండర్ని చంద్రబాబు గారు అయితే విడుదల చేశారు. సో ఏ ప్రాజెక్టుని ఎప్పటికి పూర్తి చేయబోతున్నాం అనేది కూడా చెప్పారు. 2014-19 మధ్య సాగునీటి రంగానికి 68,000 కోట్లు ఖర్చు చేశాం. గత 2 ఏళ్లలో 24,000 కోట్లు ఖర్చు పెట్టాం. గత పాలకులు అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినా పట్టించుకోలేదు. గుండ్లకమ్మ, పులిచింతల గేట్లు కొట్టుకుపోయినా మరమ్మతులకు పైసా ఇవ్వలేదు. కాలువల్లో తట్టెడు మట్టి తీయలేదు. ఇప్పుడు ధవళేశ్వరం బ్యారేజీకి 152 కోట్లతో గేట్లు ఏర్పాటు చేయించి పనులు మొదలు పెట్టామని చెప్పి చెప్పారు. సో ఈ 36 ప్రాజెక్టులు ఏంటి, వాటి తేదీలు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. సో అది ఇక్కడ ఇరిగేషన్ క్యాలెండర్ని ప్రకటించారు, మనం ఇక్కడ చూడొచ్చు. తుంగభద్ర కొత్త గేట్లు ఆల్రెడీ పూర్తి అయిపోయింది 25/6/2026. కాటన్ బ్యారేజీ గేట్లు ఇది కూడా పూర్తి అయిపోయింది 13/7/2026. ఇక నుంచి గుంటూరు ఛానల్ ఆధునీకరణ 31/7/2026, అంటే ఈ నెల 31 నాటికి అది అవుతుంది.
పోలవరం ఎడమ కాలువ 14/8/2026, పేరూరు బ్రాంచ్ కెనాల్ ప్యాకేజీ 4/8/2026, వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ 1/9/26, అలాగే పాలేరు రిజర్వాయర్ 10/9/26, అలాగే అందిరినీవా సుజల స్రవంతి ఫేజ్ 2 పనులు 400 నుంచి 490 కిలోమీటర్ల వరకు 31/10/2026, అదే అందిరినీవా ఫేజ్ 2 పనులు 490 నుంచి 554 వరకు 30/6/2027, అలాగే నేరేడి బ్యారేజీ 30/11/2026, పెన్నా సర్వేపల్లి రిజర్వాయర్ 31/12/2026, మడ్డవలస స్టేజ్ 2 పనులు 31/1/2027, అలాగే జాంగవతి రిజర్వాయర్ ప్రాజెక్టు 31/1/2027, పోలవరం సాగునీటి ప్రాజెక్టు అంటే పోలవరం ప్రాజెక్టు 31/3/2027, హిరమండల ఎత్తిపోతలం 30/4/2027, నేవా బాంచ్ కెనాల్ 30/6/27, నాగావళి చంపావతి నదుల అనుసంధానం 30/6/2027, బుడమేరు యూటీ ప్రారంభోత్సవం 30/6/2027, బుడమేరు డైవర్షన్ ఛానల్ 30/6/2027, ముక్త్యాల ఎత్తిపోతల ప్రారంభోత్సవం 30/6/2027, వంశధార ఫేజ్ 2 1/7/2027, చింతలపూడి ఎత్తిపోతల పథకం కీలకమైంది 31/7/2027, మహేంద్ర తనయ ఆఫ్షోర్ రిజర్వాయర్ 15/7/2027, గణపతి నగరం బ్రాంచ్ కెనాల్ 31/7/2027, తోటపల్లి బ్యారేజ్ 20/7/2027, ఆల్తూరుపాడు ఎత్తిపోతల 30/9/2027, ఆల్తూరుపాడు రిజర్వాయర్ 30/9/2027, ఆల్తూరుపాడు మెర్లకపాడు వరకు 30/9/2027, మల్లెమడుగు ఎత్తిపోతల 30/9/2027, మల్లెమడుగు రిజర్వాయర్ 31/12/2027, బాలాజీ రిజర్వాయర్ ప్రారంభోత్సవం 31/3/2028, అలాగే కళ్యాణి డ్యామ్ మూలపల్లి ఎత్తిపోతల 15/12/2027, మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ 31/12/2027, తారకరామ తీర్థసాగరం 30/12/2027, వేదావతి ఎత్తిపోతల 30/6/2028, భైరవతిప్ప ఎత్తిపోతలం 30/6/2028, అప్పర్ పెన్నా ప్రాజెక్టు 30/6/2028, కడప నగరం వరకు గాలేరి నగలి సుజల స్రవంతి 30/6/2028, గోదావరి డెల్టా ఆధునీకరణ 30/6/2028, వరికప్పుడు శిలా ప్రాజెక్టు ప్రారంభోత్సవం 15/12/2028, అలాగే ఎస్ఆర్ఎంసి ఎస్ఆర్బిసి అప్గ్రేడేషన్ రైట్ కెనాల్ దానికి సంబంధించిన అప్గ్రేడేషన్ 31/12/2028, అలాగే జిఎన్ఎస్ఎస్ కడప కోడూరు ప్రారంభోత్సవం 31/12/2028, అలాగే బాలాజీ రిజర్వాయర్ 31/12/2028. ఇది మొత్తంగా 36 ప్రాజెక్టులు 36 నెలల్లో 35,000 కోట్లతో పూర్తి చేయడానికి ప్రణాళిక. అంటే నెలకు ఒక ప్రాజెక్ట్ చొప్పున ప్రతి ప్రాజెక్టుకు యావరేజ్న 1,000 కోట్లు చొప్పున కేటాయించి 35,000 కోట్లతో వీటిని అనుసంధానం చేయాలి, అలాగే ప్రాజెక్టులు పూర్తి చేయాలనేది చంద్రబాబు గారి ఉద్దేశం. ఇందులో పోలవరం కావచ్చు, చింతలపూడి ఎత్తిపోతలు కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని కీలకమైనటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. సో వీటిని గన పూర్తి చేస్తే మెట్ట ప్రాంతాలకు కూడా ఆ నీరైతే అందుతుంది. ఇలా 36 ప్రాజెక్టులకు డేటు, నెల, సంవత్సరంతో సహా క్యాలెండర్ విడుదల చేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. దేశంలో చాలా మంది అంటారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఇరిగేషన్కి ఏం చేశారంటే, చంద్రబాబు గారు ఇరిగేషన్కి ఏం చేశారనేది ఇందులో చాలా వరకు ప్రాజెక్టులన్నీ గతంలో చంద్రబాబు గారే ప్రారంభించారు. తర్వాత పనులు మరుగున పడితే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారే వాటిని పూర్తి చేస్తామని చెప్పి డేట్లతో సహా ప్రకటించారంటే ఇరిగేషన్ మీద ఎంత చిత్తశుద్ధి ఉంటే నెల, సంవత్సరంతో సహా ప్రకటించారు, డేట్ కూడా ప్రకటించారంటే మ్యాక్సిమం అన్నీ కూడా ప్రతి నెల చివరి డేట్నే ప్రకటించారు. సో అంటే ఎంత స్పష్టమైనటువంటి ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. దేశంలోనే ఈ రకమైనటువంటి ఇరిగేషన్ క్యాలెండర్ విడుదల చేసి డేట్లు ఇదేదో నేను 4 ఏళ్ళకి చేస్తాను, నాకు ఇంకొకసారి అధికారం ఇవ్వండి అని చంద్రబాబు గారు చెప్పలా. ఆయన సీఎంగా ఉండగానే, ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. అన్నిటికీ మించి 2027 మార్చి 31 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కాబోతుంది. ఆంధ్రుల కళ, ప్రజల జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మెజారిటీ ప్రాజెక్టులు ఆల్మోస్ట్ అయిపోయినట్టు. ఎందుకంటే పోలవరం లాంటి బాహుబలి ప్రాజెక్ట్ని పరుగులు పెట్టిస్తుంటే ఈ ప్రాజెక్టుల వరకు ఎంతవరకు. సో ఏదేమైనా చంద్రబాబు గారు ఇరిగేషన్ మీద పెట్టినటువంటి శ్రద్ధ కావచ్చు, దూరదృష్టి కావచ్చు, ఈరోజు ఆ రాష్ట్రానికి వరమని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే రాష్ట్రంలోని ప్రతి ఎకరాకి సాగునీరు అందుతుందనేది మాత్రం వాస్తవం.